హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కళ్యాణ్ గారిది ఇంకో 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉండగా ఓవరాల్గా ఇంకో 20 to 25 days షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నవీన్ నేర్నేని గారు కన్ఫర్మ్ చేశారు. ఆల్సో ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. శ్రీలీల అండ్ రాశి ఖన్నా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ మూవీని హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్సో సెప్టెంబర్ 2 కి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అండ్ జల్సా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్సో సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవుతున్న ఓజీ మూవీ టీజర్ ఆర్ ట్రైలర్ కూడా అదే రోజు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి ఆ రోజు పెద్ద పండగ అని చెప్పాలి. అండ్ ఆల్సో రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ మూవీలోని ఫైర్ స్టార్మ్ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ సాంగ్ ఒక మెలోడీ అంట. అండ్ ఈ సాంగ్ ని లెజెండరీ సింగర్ చిత్ర గారు పాడారు. చూడండి మరి ఈ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఆల్సో ఓజీ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ టీం రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రాజమౌళి గారితో చేస్తున్న మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారని చూసిన ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంటే మిగిలింది. అయితే ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే నవంబర్ లో ఈ మూవీ అప్డేట్ ఇస్తామని రాజమౌళి గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో మీరందరూ ఈ మూవీ అప్డేట్ గురించి ఎంత వెయిట్ చేస్తున్నారో తెలుసు, కానీ కొన్ని ఫొటోస్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ తో ఈ మూవీ గురించి చెప్తే బాగుండదు. ఇది చాలా బిగ్ అండ్ గ్రాండ్ ప్రాజెక్ట్, సో దాన్ని అన్వేల్ చేయడానికి కూడా మేము అంతే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. నవంబర్లో ఒక గ్లోబ్ ట్రాటింగ్ అండ్ నెవర్ బిఫోర్ సీన్ రేంజ్ లో రివీల్ చేస్తామని చెప్పారు. హైప్ తో చంపేయడంలో రాజమౌళి గారి తర్వాత ఎవరైనా. చూడాలి మరి ఏం ప్లాన్ చేశారు మన జక్కన్న. అండ్ ఇంకో రూమర్ ప్రకారం ఈ మూవీకి జెన్ 63 అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీలో మహేష్ బాబు గారు ఒక ఏన్షియంట్ ఫ్యామిలీకి సంబంధించి 63rd జనరేషన్ లో పుడతారు అండ్ ఆ ఫ్యామిలీకి కనెక్ట్ అయిన కొన్ని ఆర్టిఫాక్ట్స్ కోసం వెతుకుతారని తెలుస్తుంది. బట్ ఈ టైటిల్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఖచ్చితంగా ఈ టైటిల్ పెట్టరు కూడా. ఎందుకంటే రాజమౌళి గారి టైటిల్స్ చూస్తే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. లైక్ మగధీర, బాహుబలి, ఛత్రపతి, విక్రమార్కుడు, సింహాద్రి. సో ఇలాంటి పవర్ఫుల్ టైటిల్స్ పెట్టే రాజమౌళి గారు ఇంత హై బడ్జెట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీకి జెన్ 63 అనే టైటిల్ పెడతారని అస్సలు అనుకోవట్లేదు. అండ్ ఈ బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు మూవీస్ మీద ఎప్పుడు ఇలాగే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొద్దామని చూస్తారు. అసలు ఈ టైటిల్ ఒకటి ఉందని వాళ్ళకి ఎక్కడి నుంచి తెలిసిందో ఏమో. ఈ టైటిల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. డబుల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో పాటు ఈ మూవీ December 5th కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్ గా ఈ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తున్న మాలవిక మోహన్ బర్త్డే సందర్భంగా తన పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో ఈ మూవీ రిలీజ్ డేట్ ని తీసేశారు. అండ్ ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా Jan 9th కి రిలీజ్ చేయాలని చూస్తున్నామని మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అడిగిన క్వశ్చన్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ లాగా ఉండదు, బట్ ఒక ఫ్రాంచైజ్ లాగా నెక్స్ట్ మూవీస్ వస్తాయని చెప్పారు. ప్రెసెంట్ ఈ సినిమాటిక్ యూనివర్స్ టు ఫ్రాంచైజ్లు చాలా వస్తున్నాయి. సో ఈ రాజాసాబ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది అనమాట. కానీ ఈ మూవీ ఒక ఫ్రాంచైజ్ లాగా ఎలా డెవలప్ చేస్తారో చూడాలి. అండ్ రాజాసాబ్ మూవీ రా కట్ 4.5 hours వచ్చిందంట. సో దీన్ని ట్రిమ్ చేసి ఫైనల్ థియేట్రికల్ రన్ టైం ఎంత పెడతారో చూడాలి. August 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బాస్ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర టీజర్ రిలీజ్ చేస్తారని కన్ఫర్మ్ అయింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ VFX అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల డిలే అవుతూ వస్తుంది. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ని అలాగే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారనిపిస్తుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఈ మూవీ VFX మీద చాలా నెగిటివిటీ వచ్చింది. సో దానికోసమే చాలా టైం తీసుకొని కష్టపడి VFX కంప్లీట్ చేశారు. సో ఈ టీజర్తో ఆ నెగిటివిటీ మొత్తం పోయి మూవీ మీద హైప్ క్రియేట్ చేసేలా ఉండాలని ఆశిద్దాం. బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్లో వస్తున్న హై యాక్షన్ డ్రామా అఖండ 2 తాండవం మూవీకి సంబంధించి బాలకృష్ణ గారి డబ్బింగ్ కంప్లీట్ చేసేసారంట. VFX అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అండ్ September 25th రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం కన్ఫర్మ్ చేశారు. సో ఓజీ కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో దసరాకి బిగ్ క్లాష్ ఉండబోతుంది అండ్ ఫ్యాన్స్కి పండగ ముందే స్టార్ట్ అయిపోతుంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్నారు అండ్ ఆది పినిశెట్టి విలన్ గా చేస్తున్నారు. వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారు కలిసి చేస్తున్న మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అయి పూజా సెరమనీ జరుపుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారితో పాటు సురేష్ బాబు గారు, నాగవంశీ గారు అండ్ ఎస్ రాధాకృష్ణ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ గారు కలిసి మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి మూవీస్ చేశారు, కానీ ఆ మూవీస్ కి త్రివిక్రమ్ గారు రైటర్ గా చేశారు. సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ మూవీ స్టోరీ ఏంటి అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ తొందరలోనే రివీల్ అవుతాయి. దేవరా మూవీ హిట్ తర్వాత కొరటాల శివ గారు ఇంకా ఏ మూవీ స్టార్ట్ చేయలేదు. దేవరా 2 వర్క్స్ లో బిజీగా ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ మూవీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రాబబ్లీ త్రివిక్రమ్ గారితో మూవీ చేయొచ్చు. సో దేవరా 2 స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టే ఉంది. అయితే రీసెంట్ గా శివ గారు నాగచైతన్య గారికి ఒక స్క్రిప్ట్ వినిపించారని తెలుస్తుంది. అండ్ చైతు గారికి కూడా స్క్రిప్ట్ నచ్చి ఓకే చెప్పారంట.
బట్ దీని మీద అఫీషియల్‌గా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇదే నిజమైతే ప్రెజెంట్ నాగ చైతన్య గారు చేస్తున్న మిస్టికల్ అడ్వెంచర్ మూవీ తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవ్వచ్చు. చూడాలి మరి ఈ న్యూస్ నిజమో కాదో. నాని గారు హీరోగా వస్తున్న 'పారడైజ్' మూవీ నుంచి నాని గారి అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రా అండ్ రస్టిక్ లుక్‌తో జడల్ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అండ్ ఈ మూవీ జైల్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని అనౌన్స్ చేస్తూ 'స్పార్క్స్ ఆఫ్ ది పారడైజ్' అనే ఒక చిన్న మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. శ్రీకాంత్ వడల గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26కి రిలీజ్ అవుతుంది. రవితేజ గారి 'మాస్ జాతర' మూవీ టీజర్ రిలీజ్ అయింది. అండ్ టీజర్ పర్లేదు బానే ఉంది. యాక్షన్, కామెడీతో మిక్స్ అయిన ఈ మూవీలో రవితేజ గారు ఒక ఆర్పీఎఫ్ పోలీస్‌గా కనిపించబోతున్నారు. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 27కి రిలీజ్ అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా వస్తున్న హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' టీజర్ రిలీజ్ అయింది. అండ్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 12కి రిలీజ్ అవుతుంది. మంచు మనోజ్ గారు రీసెంట్‌గా 'భైరవం' మూవీలో విలన్‌గా చేసి మెప్పించారు. అండ్ నెక్స్ట్ తేజ సజ్జా హీరోగా వస్తున్న 'మిరాయి' మూవీలో కూడా నెగటివ్ రోలే చేయబోతున్నారు. అండ్ ఆ తర్వాత ఆయన 'డేవిడ్ రెడ్డి' అనే ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ 1890sలో బ్రిటిష్ రూల్ టైంలో జరుగుతుంది. హనుమారెడ్డి ఎక్కంటి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి. అనుష్క గారు లీడ్ రోల్ చేస్తున్న 'ఘాటీ' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. గంజాయి స్మగిల్ చేసి ఒక గ్యాంగ్ లాగా అనుష్క అండ్ టీమ్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రైలర్ ఫుల్ ఆన్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో బ్లెండ్ అయి ఉంది. క్రిస్ జాగర్లమూడి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూలైలోనే రిలీజ్ అవ్వాల్సింది, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల డిలే అయ్యి ఇప్పుడు సెప్టెంబర్ 5కి రిలీజ్ అవుతుంది. అండ్ అదే రోజు తేజ సజ్జా 'మిరాయి' కూడా రిలీజ్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ గారు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో కలిసి ఒక పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీని కొత్త డైరెక్టర్ అయిన రవి నేలకొడిటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇదొక మంచి హ్యూమన్ ఎమోషన్స్ తో మిక్స్ అయి ఉన్న ఒక లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ మూవీ పూజా సెరమనీ జరిగింది. అండ్ ముహూర్తం షాట్ కి నేచురల్ స్టార్ నాని గారు క్లాప్ కొట్టారు. ఆల్సో ఈవెంట్ లో బుచ్చిబాబు సన్నా గారు అండ్ శ్రీకాంత్ వడేలా గారు కూడా పాల్గొన్నారు. అడ్విశేష్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'గూఢచారి 2' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మే 1కి రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. 2018లో వచ్చిన 'గూఢచారి' మూవీ మంచి సక్సెస్ సాధించింది. సో ఈ సీక్వెల్ మూవీ మీద మంచి హైపే ఉంది. ఈ మూవీ కన్నా ముందు అడ్విశేష్ గారి 'డెకాయిట్' ఈ ఇయర్ క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది. లవ్, యాక్షన్, రివెంజ్ కాన్సెప్ట్ తో వస్తున్న 'డెకాయిట్' మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. 'కాంతారా చాప్టర్ 1' మూవీ నుంచి హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. కనకవతి అనే క్యారెక్టర్ లో తను కనిపించబోతున్నారు. రిషబ్ శెట్టి గారు హీరోగా చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 2కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే 'కానిస్టేబుల్ కనకం' స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్, 'మహేసభా' సిరీస్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్, 'వెనస్డే' సీజన్ 2 పార్ట్ 1 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, 'అరేబియా కడలి' సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, 'మోతేవారి లవ్ స్టోరీస్' సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ జీ5, 'జానకి వాజ్ స్టేట్ ఆఫ్ కేరళ' స్ట్రీమింగ్ ఆన్ జీ5 బట్ ప్రెజెంట్ తెలుగులో అవైలబుల్ లేదు, 'ఏలియన్ ఎర్త్' సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, 'వర్జిన్ బాయ్స్' స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, 'అంధేరా' సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, 'సారే జహాं से अच्छा' సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Also follow us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.